హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? జోష్న దాసు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఆ దాసుగాడు స్పృహలోకి రాలేదు, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా స్పృహలోకి వస్తాడు. ఇక ఆ గ్రాని కొడుకు ఈ ఇంటికి వచ్చి, నేను ఈ ఇంటి వారసురాల్ని కాదు, సుమిత్ర దశరథుల కూతుర్ని కాదు, ఆ దీపే ఈ ఇంటి వారసురాలని తప్పకుండా చెప్పేస్తాడు. ఎలాగైనా ఆ దాసుగాన్ని బ్రతకనివ్వకూడదు. ఎలా? వాడు అక్కడ, నేను ఇక్కడ. ఆ దాసుగాన్ని ఎలా చంపాలి? అయితే రేపు ఉదయాన్నే నేను వెంటనే గ్రాని కొడుకు ఇంటికి వెళ్ళి వా దాసుగాన్ని చంపేస్తాను అని చెప్పి ఇక జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక జోష్న దాసు ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటుంది. అది గమనించిన దశరథ, జోష్న ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అప్పుడు జోష్న, ఇదేంటి నాన్న ఎప్పుడు నన్నే కనిపెడుతూ ఉన్నాడు, ఇప్పుడు నేను ఆ దాసుగాడి దగ్గరికి వెళ్తున్నానని చెప్తే ఎందుకు అని లేనిపోని డౌట్ వస్తుంది, అందుకే ఆఫీస్కి వెళ్తున్నానని చెప్తాను అని చెప్పి జోష్న, అదేంటి నాన్న రోజులాగానే ఆఫీస్కి వెళ్తున్నాను కదా అని జోష్న అంటుంది. అప్పుడు దాసు, ఓహో ఆఫీస్కా, లేక దాసు దగ్గరికి వెళ్తున్నావా అని దశరథ అనగానే ఇక జోష్న ఒక్కసారే స్టన్ అవుతుంది. ఇదేంటి, నేను దాసుని చంపబోయినన్న విషయం నాన్నకి తెలిసిపోయిందా, లేక నేను తప్పు చేశానని నాకే ఇలా అనిపిస్తుందా అని చెప్పి ఇక జోష్న అనుకుంటూ, అదేంటి నాన్న నేను ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తాను అనగానే అప్పుడు దశరథ, ఏమోనమ్మా మీ బాబాయ్ కదా, ఒకవేళ చూడడానికి వెళ్తున్నావేమో అని అనుకున్నాను అని దశరథ అంటాడు. అప్పుడు జోష్న కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలోనే జోష్నకి ఎదురుగా దాసు వస్తాడు. దాసుని చూసిన జోష్న ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటి బాబాయ్, నువ్వు కోమాలోకి వెళ్ళిపోయావని డాక్టర్ చెప్పాడు కదా, నువ్వు ఇంత తొందరగా స్పృహలోకి వచ్చి ఇక్కడికి వచ్చావేంటి అని జోష్న అంటుంది. అప్పుడు దాసు, చూడు జోష్న, కొన్ని నిజాలు మా అన్నయ్యకి వదినకి చెప్పుదామని ఇక్కడికి వచ్చాను. ఇన్ని రోజులు నేను నా మనసులో దాచుకున్న నిజాలన్నీ ఈరోజు బయట పెట్టబోతున్నాను అని దాసు అంటాడు. ఆ మాటలు విన్న జోష్న, అదేంటి నాన్న, నీకు చెప్పాను కదా, నువ్వు ఆ నిజం బయట పెట్టిన రోజే నీ కూతురు ప్రాణాలతో ఉండదని అని జోష్న అనగానే అప్పుడు దాసు, చూడు జోష్న, ఇన్ని రోజులు నీ గురించే ఆలోచించాను, నా కూతురి గురించి ఆలోచించే నేను ఇంతవరకు తెచ్చుకున్నాను. నువ్వు కన్న తండ్రివని చూడకుండా నన్ను చంపాలని చూశావు. అటువంటి నీ గురించి నేనెందుకు ఆలోచించాలి? పాపం దీప బయట ఉండి ఎన్నో కష్టాలు పడుతుంది. అంతేకాకుండా ఏదో విధంగా నువ్వు దీపని సాధిస్తూనే ఉన్నావు. అందుకే ఈ నిజం వదినకి అన్నయ్యకి చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇక దాసు జోష్న మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే దశరథ అక్కడికి వస్తాడు. దాసు, ఏంట్రా నువ్వు స్పృహలోకిచ్చి బయటికి ఎప్పుడొచ్చావు? రెస్ట్ తీసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావురా అనగానే అప్పుడు దాసు వెంటనే దశరథ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను అని దాసు అంటాడు. ఆ మాటలు విన్న దశరథ, ఏంట్రా ఆ ముఖ్యమైన విషయం? ఆ రోజు కూడా చెప్దామని ఇక్కడికి వచ్చావు, కానీ ఇంతలోనే నాన్న వచ్చి నిన్ను బయటికి పొమ్మనేసరికి వెళ్ళిపోయావు. చెప్పరా అదేంటో, ఆ నిజమేంటో నాతో చెప్పు అని దశరథ అంటాడు. ఇంతలోనే శ్రీమన్నారాయణ అక్కడికి వచ్చి, ఏంట్రా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చేస్తావనుకున్నాను, కానీ చావకుండా మళ్ళీ మా ఇంటిని పట్టుకొని తిరుగుతున్నావా? ముందు బయటికి వెళ్ళు అని శ్రీమన్నారాయణ అంటాడు. ఆ మాటలు విన్న దాసు, చూడండి, నేను చెప్పేది మీరింటే గుండె పగిలి చేస్తారు. అసలు నిజం చెప్దామని ఇక్కడికి వచ్చాను, కానీ ప్రతిసారి నన్ను నిజం చెప్పకుండా బయటికి వెళ్ళిపోమ్మంటున్నారు. ఆ నిజం మీకు చెప్పితే మీరు ఏమైపోతారో నాకే అర్థం కావడం లేదు అని దాసు అంటాడు. ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణ, ఏంట్రా దెబ్బ తాకడం వల్ల పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా ఏమన్నా అని శ్రీమన్నారాయణ అనేసరికి అప్పుడు దాసు,
లేదండి, నేను పిచ్చిగా మాట్లాడడం లేదు, ఉన్న నిజం మాట్లాడుతున్నాను. అసలు మీ ఇంట్లో ఉన్న ఈ జోష్న నీ సొంత మనవరాలు కాదు, ఈ ఇంటి వారసురాలు, అంతకంటే కాదు అని దాసు అంటాడు. ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణ ఆశ్చర్యంగా చూస్తూ, ఏంట్రా దాసు, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అనగానే అప్పుడు దాసు, అవును, చెప్పేది నిజం, ఈ జోష్న నా కూతురు అని దాసు అంటాడు. ఆ మాటలు విన్న దశరథ సుమిత్ర, ఏంటి దాసు, జోష్న నీ కూతురేంటి, మరి మా కూతురు ఎవరు అనగానే అప్పుడు దశరథ, చూడొదినా, మీ కన్న కూతురు ఎవరో కాదు, దీప. ఆ రోజు మా అమ్మ చేసిన పని వల్లే నీ కూతురు నీకు పురిట్లోనే దూరమైపోయింది. మా అమ్మ ఈ ఇంటి వారసురాలు నా కూతురు కావాలి, కోట్ల ఆస్తి నా మనవరాలికే ఉండాలని మా అమ్మ ఇదంతా చేసింది. ఆ రోజు పిల్లల మార్చడం వల్ల నా కూతురు మీ ఇంట్లో పెరిగింది. నీ కూతురు ఆ పేదింట్లో పెరిగి ఎన్నో కష్టాలు అనుభవిస్తుంది వదిన అని దాసు అంటాడు. ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణ ఒక్కసారే స్టన్ అవుతాడు. నిజమా దాసు అనగానే అప్పుడు దాసు, అవునండి నిజము, ఈ మాట నిజం, కావాలంటే మా అమ్మనే అడగండి అని దాసు అంటాడు. ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణ వెంటనే పారిజాతం అని పిలుస్తాడు. ఇక ఆ మాటలు విన్న పారిజాతం అక్కడికి వస్తుంది. ఏంటండి అనగానే అప్పుడు శ్రీమన్నారాయణ, చూడు పారిజాతం, నిజమా దాసు చెప్పేది, ఆ రోజు నీ మనవరాల్ని నా మనవరాలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టావా అనగానే అప్పుడు పారిజాతం ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంట్రా దాసు నువ్వు చెప్పేది, ఇన్ని అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నావురా అనగానే అప్పుడు దాసు, లేదమ్మా, నా కొడుకైన కాశీ, వాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, జోష్న నా కూతురు, దీప ఈ ఇంటి వారసురాలు అని దాసు శ్రీమన్నారాయణకి అసలు నిజం చెప్తాడు. ఈ విధంగా కోమాలో నుంచి బయటికి వచ్చి శ్రీమన్నారాయణకి దీపే నీ సొంత మనవరాలని చెప్పిన దాసు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.